ఫ్రెండ్స్, వైసీపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ఎత్తులు వ్యూహాలు వీటికి సంబంధించి ఏదైనా సరికొత్త మార్పు గోచరించిందా, లేదా వారి వైఖరిలో ఏదైనా మార్పు వచ్చిందా? దీనికి సంబంధించి ప్రతిపక్ష కూటమి దాదాపు ఒక నిరాశ నిస్పృహలోంచి బయటపడి సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోందా అంటే ఈ ప్రశ్నలన్నిటికీ లేదు అని సమాధానం వస్తుంది. కారణం, అనేక సర్వేలు, అనేక మీడియా సంస్థల అభిప్రాయాలు మొత్తంగా చూసినప్పుడు ఏ ప్రభుత్వం అయితే గత 5 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడదో, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్ళిందో ఆ ప్రభుత్వాన్ని దాదాపు 60 నుంచి 70% ప్రజానీకం ఆదరిస్తున్నట్టుగా నివేదికలు, సర్వేల వివరాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల బయటికి ఎన్ని రకాల అంశాలను బింకంగా ప్రదర్శించినా చెప్పినా నిజాలు, వాస్తవాలు తమ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయని ప్రతిపక్ష కూటమికి తెలుసు. కాబట్టి ఇంకేదైనా కొత్తదనం, కొత్త వ్యూహంతో ముందుకు రావాలి, ముందుకెళ్ళాలని భావించిన జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలను మాత్రం తిప్పికొట్టలేని పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి. ఆయన చాలా సరికొత్త పంథాలు, వ్యూహాలు, ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. ఉదాహరణకు ఇవాళ ప్రకటించిన జాబితాను చూసినప్పుడు దాదాపుగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు, మొత్తంగా 200 స్థానాలకు సంబంధించి 100కు పైగా స్థానాలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. ఈ రకమైన కేటాయింపులు గతంలో ఎప్పుడు జరగలేదు, జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడ దాకా ఎందుకు? తెలుగుదేశం అభ్యర్థుల జాబితా చూసినప్పుడు దాంట్లోనూ ఇంత స్థాయిలో, ఇంత పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనపడదు. మరోపక్క కూటమి సర్దుబాట్ల విషయంలో ఇప్పటికీ ఒక ఏకీకృత అభిప్రాయం, అవగాహన వచ్చినట్టుగా ఎక్కడా కనబట్టలేదు. కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు లేని స్థితిలో మీకంటే మీకు, అంటే బీజేపీ తీసుకోమని టీడీపీ, జనసేన, లేదా జనసేన తీసుకోమని టీడీపీ, బీజేపీ, లేదా టీడీపీ కాదని ఇట్లా ఒకళ్ళకొకళ్ళు అక్కడ గెలిచే అవకాశం లేదు అని తెలుసుకున్నప్పుడు ఆ సీట్లను ఎదుటి పక్షానికి వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఉదాహరణకి రాష్ట్రంలో దాదాపుగా ఒక 30కి పైగా స్థానాల్లో తెలుగుదేశం ఎప్పుడు గెలిచిన దాఖలాలు లేవు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వచ్చింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచింది. అంతే తప్ప తెలుగుదేశం అక్కడ ఎప్పుడు గెలిచినట్టు దాఖలాలు లేవు. అటువంటి స్థానాలను టీడీపీ బీజేపీకో లేదా జనసేనకో ఇచ్చేయాలని భావిస్తుంది. కానీ ఎట్లాగూ గెలవనటువంటి ఆ స్థానాలను తాము మాత్రం తీసుకొని ఏం చేస్తాం, అది టీడీపీకే ఇవ్వడమో బీజేపీకే ఇవ్వడమో చేయాలని జనసేన భావిస్తుంది. బీజేపీ కూడా అంతే. ఈ స్థితిలో టిక్కెట్లు రాలేదన్న నిస్పృహతో, నిరాశతో టీడీపీలో కానీ జనసేనలో కానీ ఎంత మేరకు నిరాశ నిస్పృహలు కనపడ్డాయో బీజేపీలో కూడా అంతర్గతంగా అదే తరహాలో ఒక నిరసన ఉవ్వెత్తున ఎగిసినట్టుగా కనబడుతోంది. 2-3 రోజుల క్రితమే సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది, దాదాపు ఒక 10 నుంచి 20 మధ్య కీలకమైనటువంటి నాయకులు ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో స్పష్టంగా ఒక తీర్మానం చేశారు. బీజేపీలోకి కొత్తగా
వచ్చి వారినటువంటి విజాతి పక్షులు టిక్కెట్లు పొందుతున్నారు. అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఆ పార్టీలో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నాయకులుగా ఎదిగినటువంటి సీనియర్లకి తమకి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గమనించాలి అని కేంద్ర నాయకత్వానికి, కేంద్ర నాయకులకు వారు ఒక లేఖ ద్వారా తెలియపరిచారు. మంచిదే, కానీ ఆ లేఖ వారు అంతర్గతంగా పార్టీలో కీలకమైనటువంటి నాయకులు, పార్టీ ఉన్నత శ్రేణి కేంద్రకు తెలియజేస్తే అది బహిరంగంగా ఎలా ప్రజల ముందుకు వచ్చింది, బహిర్గతమైంది. అంటే ఇక్కడే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీజేపీలో ఉన్నటువంటి టీడీపీ కోవర్టులు ఆ లేఖను బయట పెట్టారనేది అసలు వాస్తవం. లేకపోతే వేరే వాళ్ళకి బయట పెట్టే అవకాశం లేదు, అసలు ఆ వీలు కూడా లేదు. మరి ఎవరు బయట పెట్టుంటారు? బీజేపీలో ఇప్పటికే తిష్టవేసి ఉన్నటువంటి టీడీపీ కోవర్టులు ఆ లేఖను బయట పెట్టారు. సో దీన్ని బట్టి ఏం జరుగుతుంది? బీజేపీలో టీడీపీ కోవర్టులు కానీ, టీడీపీ అనుయాయులు కానీ, టీడీపీ మద్దతుదారులు కానీ అదొక వర్గం. బీజేపీలో ఈ టీడీపీ కోవర్టులను, టీడీపీ మద్దతుదారులను వ్యతిరేకిస్తూ సంప్రదాయ బీజేపీ వాదులు ఇదొక వర్గం. ఇక మూడోది తటస్థులు. వాళ్ళు ఎటు పోరు, ఎటు మాట్లాడరు, దేన్ని పట్టించుకోరు, ఏదో అట్లా కొనసాగుతుంటారు. ఇది తటస్థులు. బీజేపీ స్థూలంగా ఈ మూడు వర్గాల మధ్య వైరుధ్యాలతో, అంతర్గత కుంభులాటలతో ఆంధ్ర రాష్ట్రంలో చతికిలబడిపోయింది. ఇప్పటికీ అదే స్థితిలో ఉంది. ఇక ముందైనా సరే అదేదో లేచి నిలబడి పరిగెత్తేటువంటి పరిస్థితి కనబట్టలేదు. కారణం ఈ అంతర్గత పోరు, అంతర్గత కుంభులాటలు, రాజకీయాలు, ఇదే కారణం. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు సంబంధించి దాదాపుగా ఆ పార్టీ అధినేత అనుసరిస్తున్న వైఖరి వల్ల, బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న తీరు, ప్రసంగాల్లో ఉన్నటువంటి అనేక అంశాలు, ఇవన్నీ కూడా కేడర్ని కుంగదీస్తున్నాయి, కేడర్ని పార్టీకి దూరం చేస్తున్నాయి. ఆయన తన నిరాశావాదాన్ని, నిస్పృహను బహిరంగ వేదికల మీదే వెల్లడిస్తున్నారు. కేడర్ మీదే ఆయన నిందలు మోపుతున్నారు. సో దీంతో చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా సీట్ల కేటాయింపులో కూడా సీనియర్లకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న భావనతో చాలామంది నిరాశకు, నిస్పృహకు గురయ్యారు. ఇంకా టీడీపీ పరిస్థితి సరే. టీడీపీలో టిక్కెట్లు రాని వాళ్ళ ఆవేశాలు పెళ్ళుబుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 30 అసెంబ్లీ స్థానాలు, అలాగే పార్లమెంట్ స్థానాలు, ఇవన్నీ కూడా తమకు దక్కవు. తాము ఎంతో కాలంగా అక్కడ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నప్పటికీ ఇప్పుడు తమకి ఆ స్థానాలు దక్కేటువంటి అవకాశం లేదు. ఈ అలయన్స్లో, ఈ పొత్తులో భాగంగా అవి వేరే పార్టీలకు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ వర్గాలు చెబుతున్నది ఒకటే, ప్రధాన భూమిక పోషిస్తున్న, కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న లేదా పెద్దన్న పాత్ర వహిస్తున్న టీడీపీ ఓట్లను ఇతరులతో షేర్ చేసుకోవటం ఎలా? 0.5% ఉన్న బీజేపీకి 40% ఉన్న తాము ఓట్లు వేసి గెలిపించటం ఏంటి? అలాగే 6-7% ఉన్నటువంటి జనసేనకి తాము ఓట్లేసి గెలిపించడం ఏంటి? సో ఇలా రకరకాల అభిప్రాయాలు. అంతేకాకుండా జనసేన కేడరంతా కూడా చెల్లాచెదరైపోతున్నారు. వారు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కింద లేకపోవడం వల్ల వాళ్ళంతా స్కాటర్ అయిపోయి, చెల్లాచెదరైపోయి, రకరకాల కారణాల వల్ల ఇతర పార్టీల్లో చేరడమా, ఇతరులకు మద్దతు ఇవ్వడమా చేస్తున్నారు. సో దానివల్ల గత 10 ఏళ్లుగా ఏదైతే తాను పోరాడుతూ నిలబెట్టుకుంటూ వస్తున్నానని చెప్తున్నారో జనసేన అధినేత, ఆ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ ఎన్నికలతో తుడిచిపెట్టుకుపోవడమా, కుప్పకూలడమా జరిగే అవకాశం కనబడుతోంది. చూడాలి
పరిస్థితులన్నీ చాలా రకరకాలుగా విచిత్రంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ మాత్రం వీరందరికంటే భిన్నంగా, వీరందరికంటే ముందుగా సంపూర్ణంగా అభ్యర్థుల జాబితాలు ప్రకటించేసి, అభ్యర్థుల పేర్లు ప్రకటించేసి వారికి ఒక వెసులుబాటు కల్పించింది. ఇప్పటి నుంచే ప్రచార రంగంలో ముందుండి ప్రచారం చేసుకుంటూ ప్రజల మధ్యకు వెళ్ళి గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునే పరిస్థితిని కల్పించింది. చూడాలి, ఇప్పటికీ ఇంకా అంటే 128, 129 స్థానాలని టీడీపీ ప్రకటించింది, 5 స్థానాలని జనసేన ప్రకటించింది. బీజేపీ అయితే ఇంతవరకు ఖాతా తెరలేదు. ఇప్పటికే షెడ్యూల్ అయితే వచ్చేసింది. మే 13న ఎన్నికలు జరిగితే జూన్ 4న ఫలితాలు వస్తాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఇప్పటి నుంచే అభ్యర్థులు రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాలని ముమ్మరంగా పరిగెత్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో.